మా వాళ్ళిద్దరైతే దొరికేశారు, ఒక్కొక్కడికి బాల్స్ పగిలిపోయినాయి. అసలు మూమెంట్ ఏంటంటే నేను తమ్ముళ్ళందరం కలిసి మామిడికాయల వేటకైతే వెళ్ళాము, అదే తస్కరించడానికి అయితే వెళ్ళాము. చెట్టుకైతే కాయలు హెవీగా ఉన్నాయి, ఇంకన్ని కాయలు చూసాక ఎవడవుతాడు చెప్పండి. వీళ్ళిద్దరైతే చెట్టు బలి ఎక్కుతున్నారు కోతుల్లాగా. ఒక్కొక్క కాయనైతే తెంచేసి కిందకైతే విసిరేస్తున్నారు. కాయలేమో వర్షం పడ్డట్టు పడుతున్నాయి, వీళ్ళేమో ఆశగా వాడవైపు చూస్తున్నారు. అప్పటికే మేము చాలా కాయలని తస్కరించేసాము. ఏది ఏమైనా దుబ్బేసిన కాయలకు వచ్చిన టేస్ట్ కొనుక్కున్న కాయలకైతే అస్సలు రాదు. కాయలు కొట్టేదే మనం ప్లానింగ్ అయితే చేసాం గానీ వాటిని క్యారీ చేయడం కవర్స్ అయితే మర్చిపోయాము. మీరు కూడా మామిడికాయలు ఎప్పుడైనా దొంగతనం చేశారా? చేస్తే కమెంట్ చేసేయండి. ఇప్పుడే అసలైన టాస్క్ మొదలైంది. మేము చకచకా మామిడికాయలకు వస్తుంటే ఈ లోపు చాటుగా చెట్టు వెనకాల నుంచి చెట్టు ఓనర్ అయితే వచ్చేసాడు. ఎక్కడ కాయలు అక్కడ పడేసి ఇంకందరం అయితే లగెత్తేసాము. ఇంకా ఒక్కొక్కడి బాల్స్ గాల్లో ఎగిరినాయి. ఈ గ్యాప్ లో ఒకడు పరిగెత్తలేక కింద పడిపోయాడు. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ చెట్టు పైన మావాడు ఒకడు ఉన్నాడు. చెట్టు ఓనర్ వాడినైతే చూస్తాడు, ఇంకా వాడి పని అయితే అయిపోయింది. నువ్వు కిందకి దిగుతావా లేదా నన్ను పైకి రమ్మంటావా అని చెప్పి చేతికి దొరికినన్ని వాడి పైకి విసిరేస్తున్నాడు. పాపం మాబోడు వాడిని ఫుల్ గా దంచుకొని అక్కడి నుంచి అయితే పంపించేశాడు. కనీసం మేము కోసిన కాయలు కూడా తీసుకోకుండా అక్కడి నుంచి అయితే పరుగును లెక్కెత్తుకుంటా బయటకి అయితే వచ్చేసాము. ఇలా మాలా మీరు కూడా ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా? అయితే లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.